అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి రేపటి రోజున అనగా జనవరి 5వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిహారాలు పరిష్కారాలు చేయాలి, మొత్తం అయితే ఈ వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఎవరైనా ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు పూర్తిగా అర్థమై తీరుతుంది. శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం గురూజీ పివై శ్రీనివాస్ గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9726876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు 21 రోజుల్లో పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి అయితే సంప్రదించి చూడండి. వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి గల వారికి ఒక ఫోన్ కాల్ రూపంలో లేదా ఎవరో ఒకరి రూపంలో సహకారం అయితే మరొకరు పూర్తిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనబడుతున్నాయి. అసలు ఎవరు మీ వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, ఎవరు మిమ్మల్ని నమ్మాలి, ఎవరిని మీరు నమ్మకూడదు అనే పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే తప్పకుండా పూర్తిగా అయితే మీరు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఏ విషయంలో అయినా సరే మంచి చాలా ఉంటారు, చాలా ఎక్కువ కూడా మీరు అందరికీ మంచి చేయాలని ఉంటారు. ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఏదైనా సరే తప్పకుండా మీకు తెలుస్తుంది. ఏదైనా సరే జీవితంలో జాగ్రత్తగా ఉండాలనేటువంటి భావన మీలో తప్పకుండా ఏర్పడుతుంది. ఈ ఏర్పడే ఈ గోల అంటే మీ మనస్తత్వం ఒక రకంగా అనేక ఆందోళనకరమైనతే చెందుతారు. ఎవరు మన వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు. ఈ యొక్క రాశి గల వారు మీ రాశికి జీవితంలో 2 వ్యక్తులు అయితే తప్పకుండా పరిచయం కాబోతున్నారు. ఆ వ్యక్తులు మీ జీవితంలో సాధారణ మంచి ఫలితాలు అయితే ఇచ్చేటువంటి విషయం అయితే కాదు. ఈ యొక్క రాశి వారికి ఎప్పుడూ కూడా శత్రువులు ఎక్కువగానే ఉంటారనేది చెప్పుకోవచ్చు. నరదిష్టి, నరఘోష ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా ఈ యొక్క రాశి గల వారికి జరిగేటువంటి హఠాత్ పరిణామాలనైతే చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తి ఒక వ్యక్తి నుండి మీకు అండగా నిలబడతాడు, కానీ భారంగానే తాను మోస్తాడన్నట్లుగా ఉంటుంది. మరి ఒకేసారి 2 వ్యక్తులు ఉంటారు కదా ఆ జీవితంలో కనిపిస్తారు. ఈ వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఏ విధంగా అయితే సహాయపడతాడు. ఒక వ్యక్తి మీతో గొడవ పెట్టుకోవాలని, మీ సహనాన్ని పరీక్షించాలని చూస్తాడు. అందుకే చివరి వరకు చూడండి అని అయితే చెప్పింది. మరి ఈ వేరొక రాశి వారికి అయితే ఈ యొక్క చాలా ఆలోచన పరులనే చెప్పుకోవచ్చు. ఈ రాశి వారైతే ఎప్పుడూ కూడా ముందుగా ఎలా ఉంటారో ఎవరికి ఊహించలేరు. ఎవరి బాధను వారు వెంటనే అర్థం చేసుకుని సహాయం చేయడంలో అసలు వెనకాడరు. కానీ తమ వాళ్ళ బాధను మాత్రం ఎవరికీ చెప్పుకోలేరు. తమ బాధను తామే మనసులో దాచుకుని చివరి వరకు ఇబ్బందులు పడి మనశ్శాంతి లేకుండా జీవిస్తారు. వీలైతే స్నేహితులకి సహాయం చేస్తారు, బంధువులకి సహాయం చేస్తారు. ప్రతి ఒక్క సహాయంలో కూడా ఈ యొక్క రాశివారి హస్తం నిండుగా ఉంటుంది. మీరు గమనించలేదు, కానీ ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సహాయం చేసిన వారు ఉన్నారంటే ఖచ్చితంగా ఈ రాశి గలవారై ఉంటారు. అయితే ఎన్ని బాధలు ఉన్నా సరే లోపల చాలా ఆనందంగా, సంతోషంగా, ప్రశాంతంగా అయితే ఉంటారు. అయినా సరే వీరికి ఒక్కొక్కసారి అయితే మానసిక ఒత్తిళ్ళు అనేవి, మనశ్శాంతి లేని జీవితం గడపాలనుకున్న పనులు సాగిపోవడం, రావాల్సిన పనులు రాకుండా వెనక్కిపోవడం, ఇవ్వాల్సిన డబ్బు తిరిగి ఇవ్వకపోవడం, కుటుంబ పరంగా అనుకుంటే స్నేహితుల పరంగా కొంతమంది నమ్మించి మోసం చేయడం, నమ్మక ద్రోహాన్ని వీరు ఒక్కొక్కసారి అయితే తట్టుకోలేరు. అలాంటి సిచ్యువేషన్లో ఒక్కొక్కసారి పూర్తిగా ఏం చేయాలన్నా, ఎటు వెళ్ళాలన్నా కూడా పూర్తిగా ఇతరులే కాక అయితే జరుగుతూనే ఉంటాయి అని అయితే చెప్పుకోవచ్చు. వీరు ఆ సిచ్యువేషన్లో ఎటువంటి వారిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదనే సందిగ్ధంలో అయితే పడుతూ ఉంటారు. కానీ ఎంతో చాకచర్యంగా అయితే వీరు వ్యవహరిస్తారు. అయితే మనం చూసేది ఏంటంటే గనక రేపటి రోజున అయితే ఈ యొక్క రాశిగల వారికి వీరి జీవితంలోనే అద్భుతంగా ఉంటుందని ఊహించిన ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. కొంతమంది పరీక్షలు అయితే జరుగుతాయి రేపటి రోజున సాయంత్రం అనగా సాయంత్రానికి ఒక మంచి జీవితంలో మీకు కొన్ని పరీక్షలు అయితే జరుగుతాయి. మీకు సాయంత్రంలో ఈ జీవితంలో ఊహించినటువంటి మార్పులు, కొన్ని సంకేతాలు కూడా కనబడతాయని అయితే చెప్పుకోవచ్చు. మరి ఆ మార్పుల వల్ల సంకేతాలు ఏమిటి, మీకు రేపటి రోజున ఏం జరగబోతుందో చూస్తే గనక సాయంత్రం తర్వాత గ్రహాల యొక్క ప్రభావం అనేది మారుతుంది. ఎందుకంటే శని ప్రభావం మీ యొక్క ఆలోచనలకు గంభీరంగా చేస్తూ పోతుందనే చెప్పుకోవచ్చు. అందుకే ఆకస్మికంగా అయితే ఒక మెసేజ్ ఎవరి దగ్గర వస్తుందో, ఎవరి దగ్గర రావడం లేదు, ఫోన్ కాల్ రావడం, ఇవన్నీ జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదైతే యాదృచ్ఛికమైతే అసలు కాదు, దైవ సంకేతం అని అయితే గుర్తుపెట్టుకోండి. మనం చెప్పుకున్నట్లుగా ఈ రాశి వారికి తప్పకుండా ఒక వ్యక్తి వల్ల మంచి అనుభవం అనేది, ఒక మంచి వ్యక్తి వల్ల అయితే జరగబోతుంది.
ఉండబోతుంది. ముందుగా మీకు సహకారం చేసే వ్యక్తి గురించి తెలుసుకోవాలనుకుంటే గనక, మనకు సహాయం చేసేంటి వ్యక్తి వాస్తవంగా చెప్పాలంటే ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తి ఎప్పుడూ మీకు తరచుగా మాట్లాడిన వ్యక్తి అయ్యుండొచ్చు. లేదా చాలా రోజుల క్రితం దూరమైనటువంటి ఒక బంధువు కావచ్చు, ఒక స్నేహితుడు కావచ్చు. కేవలం పని సంబంధం దగ్గర మీకు తెలిసిన వాళ్ళే కూడా ఉండవచ్చు. అయితే వీళ్ళే ఎందుకంటే రేపటి రోజున సాయంత్రం ఈ వ్యక్తి మాటల్లో ఒక నమ్మకం అయితే దాగి ఉంటుంది. నువ్వు ఏదైనా పొరపాటు చేస్తుంటే, నువ్వు ఏదైనా తప్పు చేస్తుంటే ఆ తప్పుని నిలదీస్తాడు. అది నీకు ఏదైనా కష్టం వస్తే అతను సహాయంగా నిలబడతాడు. మీ మీద మాట పడనివ్వకపోవడం, మిమ్మల్ని ఒక మాట అనడం, ఒక్కొక్కసారి మీ మధ్య తెలియకుండానే చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. అయినా సరే అతను నీపై గట్టిగా అభిమానం పెట్టుకొని ఉంటాడు. కేవలం ఇది పని సంబంధమే కాదు, వారిని కూడా మిత్రుడని అయితే చెప్పిన విధంగా వాటిలో తప్పకుండా అర్థమవుతుంది. నువ్వు ఒంటరిగా ఉంటే చూడనక్కర్లేదు. నేను ఉన్నాను, ఈ సమస్యను ఇద్దరం కలిసి చేద్దాం, దీనికి పరిష్కారం ఉందని ఆ వ్యక్తి మీకు తప్పకుండా తోడుగా అయితే అండగా మంచిగా ఉంటాడు. చెడుల్లో, కష్టాల్లో, కష్టసుఖాల్లో ఒక వ్యక్తి నిలబడతాడని కూడా చెప్పుకోవచ్చు. అతను ఏ విషయంలో మీకు సహాయంగా ఉంటాడు కనుక ముఖ్యంగా అయితే డబ్బు విషయంలో, రెండవది నిలిచిపోయిన ఒక పని విషయంలోనైతే చెప్పుకోవచ్చు. మూడవది ఒక కుటుంబ విషయంలో మీ కుటుంబానికి తన కుటుంబ పరంగా భావించిన ఒక నిలిచిపోయినటువంటి పనులు తాము పూర్తి చేసి డబ్బు ఏదైనా అవసరం ఉంటే గనక డబ్బుకు సహాయంగా నిలబడి అతను మీ యొక్క జీవితంలో మంచి పూర్తి అవకాశాన్నైతేగా నిలబడబోతున్నాడు. చెప్పిన వాటిల్లో ఏదో ఒక దాంట్లో మీకు సంబంధించింది ఉండవచ్చని గమనించుకోండి. ఒక వ్యక్తి పొగడతలు ఇవ్వడం అంటే నిశ్శబ్దంగా, అహంకారంగా మీకు కనబరుస్తాడు, సహాయం చేస్తాడు. అలాంటి సమయంలో జీవితంలో కూడా వచ్చి ఉంటాడని అయితే మీకు ప్రయత్నం చేస్తూ ఉంటాడని చెప్పుకోవచ్చు. మీకు లేనిపోని మాటలు చెప్పి చికాకులు కలిగిస్తాడు. అంటే మీతో ఏదైనా గొడవ పెట్టుకోవాలని చూస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి ఎవరో తప్పకుండా మీరైతే మీ వ్యక్తి గురించి అయితే ఇప్పుడు తప్పకుండా చూద్దాం. మీ మంచితనాన్ని తట్టుకోలేరు. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు బాధ పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. చిన్న మాటలు కూడా పెద్ద గొడవగా మాట్లాడే అవకాశాలు అయితే కలిగిస్తాడు. మీరు కలిసినటువంటి నడక మార్గం కానీ, మాట్లాడేటువంటి ప్రతి మాటను కానీ మీకు ప్రమాదంలో తోసేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇక్కడ ఈ యొక్క రాశి వారికి అసలు పరీక్ష మొదలైందని అయితే చెప్పుకోవచ్చు. మీరు న్యాయంగా ఉన్న కోపంతో మాట్లాడితే మీ మాటలు మీకు శత్రువులు అవుతుంటారు. ఎందుకంటే ఈ వాదనలో ఒక మంచి చెడు కూడా కనబడుతూ ఉంటుంది. ఎవరు మనవారు, ఎవరు పరాయి వారు అనేది మీరు తప్పకుండా అయితే తెలుసుకోవాలి. మీరు మీకు ఇబ్బంది పెట్టేవాళ్ళు అంటే మీకు క్లియర్‌గా తెలుస్తుంది కాబట్టి మీకు రెండో వ్యక్తి వ్యక్తితో ఈ వ్యక్తి రూపంలో సమస్య కదిలించడానికి ఈ విధంగా బాధ పెట్టబోతున్నారయితే చెప్పుకోవచ్చు. ఎప్పుడెప్పుడు మనం గమనించుకొని దూరంగా ఉండడం చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు. మీ యొక్క స్నేహితుడై ఉండవచ్చు. మంచిగా ఉన్నావు, మీ యొక్క వాదనకు అసలు దిగదు. ఏ వాదనకు దిగకండి. రేపటి రోజున రహస్యాలు అస్సలు అయితే చెప్పుకోవద్దు. వెంటనే నిర్ణయాలైతే ముఖ్యంగా తీసుకోవద్దు. నిశ్శబ్దంగా ఉంటే రేపటి రోజున అది మీకు హస్తంలో ఒక పని చేస్తుందని చెప్పుకోవచ్చు. ఒక మంచి, ఒక చెడు ఒకేసారి రాబోతున్నాయి. అంటే శని మరియు రాహు ప్రభావం వల్ల మీకు ఒక పరీక్ష అయితే మీకు ప్లస్ అవుతుందని చెప్పుకోవచ్చు. 2 కలిసి వస్తాయి. దైవం అడుగు పెట్టబోతున్నాడు. అయితే వారి పనులకు వాడుకుంటారు. మీపై నమ్మకం ఎవరు ఇస్తారనే పరీక్ష అయితే ఈ విజయం సాధిస్తే చాలా రోజులు అయితే మీకు బలంగా మారబోతుంది. మీరు పాటించాల్సిన నియమ నిబంధనలు కూడా కొన్ని ఉన్నాయి. మీరు తప్పకుండా ఈ యొక్క రాశివారైతే వీలైనంత వరకు తప్పకుండా రేపటి రోజున అయితే సోమవారం నాడు సూర్య నమస్కారాలు చేసుకోవడం, అలాగే సూర్యునికి అర్ఘ్యం సమర్పించి ఒక దీపాన్ని వెలిగించుకోవడం, ఇంట్లో మనశ్శాంతి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎవరో చెడు మాటలు అసలు వినకండి. మీరు ఎప్పుడూ కూడా ఒక మంచి యొక్క భవిష్యత్తును కాపాడుతుంది. మీరు గమనించుకోవాల్సిన విషయం తప్పకుండా ఫైనల్‌గా చెప్పిన విషయం ఏంటంటే గనక, ఈ యొక్క రాశి వారికి మిత్రులకు చాలా ఎక్కువగా, తక్కువగా మాట్లాడతారు కానీ లోతుగా ఆలోచిస్తారు. మీకు దేవుని యొక్క సహకారం అయితే ఒక వరంలా మారబోతుంది. ఒక వ్యక్తి మీ శాంతి నిలబడడానికి అండగా తోడుగా ఉంటాడు. వ్యక్తి మాట్లాడకపోయినా కూడా ఏ నిర్ణయం తీసుకోపోయినా ఇబ్బంది పెట్టడానికి వస్తున్నాడు కనుక ఏం మాట్లాడకపోయినా, ఏ నిర్ణయం తీసుకోపోయినా దైవం అయితే మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడి తీరుతుంది. ఖచ్చితంగా మీరు అన్ని రకాలుగా కూడా ఇక్కడ సూర్యుని యొక్క ఆజ్ఞను సమర్పిస్తే గనక తర్వాత ఎవరైనా సరే శివాలయ దర్శనం చేసుకోవడం ఎంతైనా మంచిది. శివుని యొక్క దర్శనం మీ అందరికీ కూడా మేలు చేస్తుంది. శివ అష్టోత్తరం చేసుకోవడం వల్ల మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని అయితే తప్పకుండా చెప్పుకోవచ్చు. అంటే శివుడు అంటే ధన ప్రవాహం అనేది చెప్పుకోవచ్చు. ఐశ్వర్యం తప్పకుండా ఖచ్చితంగా మీకు ప్రసాదిస్తాడు. ఏమైనా సంఘటన తప్పించుకుంటే మాత్రం మృత్యుంజయ మంత్రం అయితే మీరు పఠిస్తే ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ఈ యొక్క రాశుల వారి యొక్క జాతక ఫలితాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. వీరికి ఏ విధంగా ఉండబోతుందనేది తప్పకుండా అయితే అటువంటి పరిష్కారాలు అయితే చేసుకొని తీరండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు మాకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.